నా పంట పూర్తి పాలైపోయింది. నా పొలాలన్నీ మంట. నిజం సార్, నా మాట నమ్మండి సార్. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు రాజా. అంత మాత్రాన హరిబాబుని వాళ్ళ మనుషులు ఏం చేయలేం. చట్ట ప్రకారం సాక్ష్యాలు రుజువులు కావాలిగా. చట్టం చట్టం చట్టం. నా యాద మీరైనా మీ చట్టమైనా గొప్ప చేయలే. మీ చట్టం మా పొలాలకి నీళ్లు ఇప్పించలేదు, మమ్మల్ని రక్షించలేదు. ఏదో మా పంటలు మేము పడ్డాం, మా పంటలు మేము పండించుకున్నాం. ఇన్నాటికి మా చేతికి వచ్చిన కుట్టి నోటికి రానివ్వకుండా మంటలు పెట్టి మట్టి పాలు చేసిన రాక్షసునాయాల్ని మీరేం చేయలేరు, మీ చట్టమేం చేయలేదు. ఇన్స్పెక్టర్ గారు, మీరు అనుకున్నా నేను అనుకోను. రాజా ఆగరా ఆగరా, వాళ్ళ పాపను వాళ్లే పోతారు. ఆగరా. ఇట్లాంటి సేరంగ నేతులు చెప్తే మమ్మల్ని సౌట దద్దమని చేస్తున్నారు. కషాయోళ్ళు మా కుప్పలను కలిసినట్టే వాళ్ళని కాల్చి చంపకపోతే నేను రాజా సీరియస్ గా చెప్తున్నాను. తొందరపడి ఏమైనా చేశావో జాగ్రత్త. నువ్వొక ఖైదీ అన్న మాట చచ్చిపోతున్నావు. అవును సార్, నేను ఖైదీని కాబట్టి సర్లే నిమిత్త మాత్రం అంతేగా. ఏం తగులుతా బాగున్నావా? ఏదో మీ దైవాలు బాగానే ఉండవు బాబు. నా చిన్నప్పుడు నువ్వు ఆ జంతర మంత్ర పెట్టుకున్న తమాషా చేస్తుంటే ఎంత బాగుండేది. అవన్నీ పాత రోజులు బాబు. ఇప్పుడు ముసలోండి అయిపోయినానుగా. మా రాణెమ్మను ఒక 5 చేతులు పెడితే నా బరువు తగ్గిపోతుంది బాబు. మీ దైవల్ల బాబు కురవాడు మంచి గట్టాడు దొరికాడు. ఆడుండే ఆడు ఏ అయిపోయావే సీమసారా బాబు. తాగుతావా? అంత అదొట్టవా బాబు? నాటు కొట్టేవాళ్ళం. తీసుకెళ్ళే చోగులు ఎందుకు బాబు? నేను చూసుకుంటాగా. సీమసారా తిను. నా మొక్క మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానే తాగి. కనీసం బిడ్డలకైనా 2 పూట్ల ఇంత తిండి దొరికితే ఆశపడ్డా. కానీ నా ఆశలన్నీ అడుగంటిపోయి నేను బట్ట కట్టం అంతా పూర్తి పోతే పోయింది. కానీ నువ్వేం బాధపడ మాకు. మళ్ళీ కష్టపడతావు, పండించుకుంటావు. నీ లెక్కల్లో సత్తా ఉన్న నాళ్లు దేనికి భయపడాల్సిన పనిలే. కానీ ఈ గుండెల్లో మునుపడి పొలం లేదే రాడు. అయినా మళ్ళీ పంటకు తేవాలంటే ఎంత కష్టపడాలా, ఎంత డబ్బు కావాలి. పోలామో దీని తోటదానికేనా అంత దిగులు? నేను ఇస్తాను. నేనే నీ దాన్నైనప్పుడు నీ కష్టం నాది కాదా? నా డబ్బు నీది కాదా? పెళ్లికని దాసిన డబ్బుంది, అటుకెళ్ళి. మన ఇంట్లో లేకుండా కూలి కుక్కతో సరసలాడతామంటే మళ్ళీ తాగొచ్చావా? నీ తావడాను, నీ జిమ్మడా? ఎందుకండి అంటావు? తాగితే వచ్చాయని కూతురు జవులో తొలిదో నీ ఇంటికి వచ్చానో నా అనవసరంగా రెచ్చగొట్టు. పోయి పనుకో. నువ్వెవరన్నా మాట్లాడడానికి నా కోపం వచ్చిందంటే చెప్పు తీసి కొట్టేశాను. కొట్టాగానే ముందు కాళ్ళ చెప్పులు కొనుక్కో. జగులో ముందు ఆ నెట్లో కాస్త నీరు పోయి కైపు తగ్గింది. అది పాత అయిపోయింది. అది రొత్త కలిసి నిన్న టాల్ నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేదు కదా అని ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడితే చచ్చినాడా. నోటికాడికి ఉండాలి పాదేశావు. నీ చేతులు ఆడిపోను, నేను తాగలేస్తా. నా బాబు కదూ, కాస్త బువ్వ తిను. నాకొద్దు పో. ఖైదీ బాబాయ్ తినంటే నేను తినను. తాతయ్య తాతయ్య, ఖైదీ బాబాయ్ ఎప్పుడొస్తారు తాతయ్య? ఖైదీ బాబాయ్
ఏడాది పొడుగున రెక్కలు ముక్కలు చేసుకుని కన్న బిడ్డల్లే పెంచుకున్నాడు అబ్బాయిని. అది కాస్త మాడి మసిపోయింది. పిచ్చి నాయన, ఆ దిగులతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తిండి తిప్పలు లేకుండా. ఈ ఇంట్లో వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా పోయింది ఆ పుణ్యాత్ముడి చలవతోనేగా. ఏమిటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతాం? అవును, నా పసుపు కుంకం పోగొట్టిన వాడికి నా ఇంట్లో అలాంటి స్థానం నేను ఇవ్వలేను. పార్వతి, సచ్చి ఏ స్వర్గాన ఉన్నారో కాని ఆయన చెయ్యి పట్టుకుని ఈ ఇంటి కోడలిగా వచ్చాను. ఈ రోజు ఈ ఇంట్లో ఆయన్ని కనీసం తలుచుకునేవాడు కూడా కరువైపోయారు. ఎవరు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను, ఆయన మర్చిపోలేను. అమ్మా పార్వతి, శివుడిని కన్న తల్లిదండ్రులు మేము మాత్రం మర్చిపోగలమా తల్లి? కాకపోతే చేసిన తప్పుకు శిక్షగా అతని ఇంటికి వచ్చాడు. ఏదో కాస్త తోడు నీడగా ఉంటున్నాడు. తోడు నీడ? ఆ పాపిష్టివాడి నీడ పడ్డ చోట పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టావు. ఆ నీడ పడబట్టేగా ఆ పచ్చని పొలం కాస్త మండి బూడిదయింది. రేపు నా ఇల్లు పిల్లలు కూడా. వదినమ్మా, ఎవరు నీ కుదినమ్మా? నీ నెత్తురు చేతులతో నా కుంకం చెరిపావు. నా కాపురంలో చిచ్చు పెట్టి నన్ను అనాథం చేశావు. అది చాలక ఇంకా నన్ను వదిలేని కూడా పిలుస్తున్నావు. అది కాదమ్మా. నాకింకేం చెప్పద్దు. నీ ఎదురుగా నిలబడి నీతో మాట్లాడకు కూడా మహాపాపం. పో, పో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. పావయ్య, ఈ దుర్మార్గుడు ఇక్కడే ఉంటే నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. నా పిల్లల్ని తీసుకుని నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. వద్దమ్మా, అంత పని మాత్రం చేయొద్దు. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఈ ఇల్లు మీది. మీరు మీ బిడ్డలు ఇంటికి యజమానులు. ఎవడో పరాయుడు కోసం మీరెందుకు మా బయటికి పోవటం? నేనే పోతాను. నేను పోవటమే మీకు ఆనందం అయితే, నేను పోవటమే ఇంటికి జయమైతే ఇప్పుడే పోతానమ్మా, ఇప్పుడే పోతాను. అయినా ఈ ఇంట్లో నేను ఎవరిని కనుక ఒక దిక్కు మొక్కు లేని ఖైదీ, అంతకుణ్ణి. పుట్టినప్పటి నుంచి ఎవరి ప్రేమకు అభిమానానికి ఆదరణానికి నోచుకోలేని దౌర్భాగ్యపోండి. ఇదేమైపోయినా ఏ పర్వాలేదు, నాకేమైనా ఎవరు బాధపడరు. అమ్మా, నేను చేసిన తప్పును మీరు మన్నించే వరకు నేను ఈ ఇంటి గడప తొక్కను. నా నీడ కూడా మీ బిడ్డల మీద పడినవారు. పడినవాడమ్మా, పడినవారు. బాబు, నన్ను క్షమించిరా బాబు, నన్ను క్షమించిరా. నిన్న మాట్లాడినందుకు మా రాణి నాతో మాట్లాడలేదు. అది మాట్లాడకపోతే నేను బతకలేదురా బాబు. బతకలేకపోతే ఏటబడి సావు. నా యాల్ది తాగిపోతే వాళ్ళంతా ఇంతే. సుక్క వేసుకున్నప్పుడు ఒక మాట, సుక్క దిగిపోయినప్పుడు ఒక మాట. లేదురా బాబు, లేదురా. హరిబాబు అవతారం గడువులా సీమసారా పుట్లు పుట్టించి నన్ను చెడగొట్టి రెచ్చగొట్టి నీ మీదికి పంపారు. అయితే ఇదంతా హరిబాబు గడి పన్నాకం అన్నమాట. అవును బాబు. బాబు, ఆ ఏళ్ళ ఈ పాడు చేతులతో నువ్వు తిని అన్నం చెడగొట్టాను. ఇవాళ ఈ చేతులతో నీకు అన్నం పెడతావునుంది. వస్తావా బాబు? వస్తాలేపో. రానమ్మా, ఇవాళ ఖైదీ బాబుని బూతింటానికి రమ్మన్నా. వస్తానన్నాడు. నీ జన్మ సిగ్గులేదే. ఇదిగో, ఇవాళైనా వస్తావా లేక ఏమైనా మూతి ముడిచి కూర్చుంటావా? ఆడు పిలిస్తే వద్దామా వద్దనుకున్నాను కానీ నా ఏళ్ళ నువ్వు పిలిస్తే కూడా రానంటే మరి ఆ ప్యాన్ పుట్టుకొచ్చింది. మా పనాలు తీసుకోపోతే కిలి కొట్టు పెట్టుకోరాదు. ఏ భయ్ భయ్ భయ్, ఎప్పుడు ఈ పాత సరిచేరా, కొత్త పిక్చర్ లేవా? లాగేసి ఉన్నారు కానీ పట్టుకు రావాలి. ఏం పట్టుకురావా? నేను డబ్బు పట్టుకొచ్చి నీది చేతిలో పెట్టింది. దాని అంతా నువ్వు దీనికోసం తగలెత్తివి. ఏమిటా ఎడవిడి, మళ్ళీ ఏం మోసుకొచ్చావు? ఈసారి శుభవార్తే. ఆ ఖైదీ గారిని పార్వతమ్మ కొంపలోంచి కుక్క తరిగినట్టు తరివేసి ఇక వాడు రాణి ఇంటికి పోవాల్సిందే. రాణి ఓ భయ్ భయ్ భయ్, కొత్త పిట్ట. పిట్ట అంటే పిట్ట కాదు, జీ బుల్బుల్ పిట్ట. అవతారం
పాపం సేజీ ఎప్పుడు పాత సరిగ్గా అంటున్నాడు. పోనీ రాణిని చిత్తవా ఈ అవతారం దాల్సిన అంతసేపు ఆ జేబులు ఇప్పుడు ఈ గుప్పిట్లో ఉన్నాడు. ఈ జేబులో డబ్బు పడేస్తే ఈ జేబు నుంచి రాణి తీసు. ఇగో రాణికి ఏమీ భయం లేదు. చీకట్లో తీసుకెళ్తాను, మళ్ళీ చీకట్లో తీసుకొస్తాను. ఈ విషయం మూడో కంటికి తెలియకుండా చూసే బాధ్యత నాకు. ఇందాక నుంచి ఆ నాన్న తాగించి ఎదవం చేశావు. నువ్వు 4 రోజులు ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాలంటే నీ గంప గంగలో కూడా అనుకోకుండా ఇంత డబ్బు వస్తుంటే వద్దంటావేంటి? నీ మనవాళ్ళతో పెద్ద పచ్చిపురం అనుకుంటున్నావా? ఆ ఖైదీ గారితో తిరుగుడు నాకు తెలుసు, ఈ ఊళ్ళో వాళ్ళకి తెలుసు. అట్లా మాట వస్తే ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళతో చాలా మందితో తిరుగుతాం. తాతా తాతా ఓ తాతా ఇంత చీకటి గడిపిన దీపైన పెట్టేసి చచ్చినాడు. రాజా వచ్చిపోయాడో ఏమో. నిజం చెప్పు, రాణి ఏం చేశావు? నాకేం తెలుసా? నేను వెళ్ళేసరికి రాణి ఎక్కడ లేదు, జోగులు మాత్రం చచ్చిపోయా. ఏడుకొండలో ఎస్ సార్, వీడిని లేకపోయి ఎస్ సార్. అయ్యగారు రాణి ఏమైంది? కాళ్ళు చేతులు కట్టి గోడలో బంధించాం. దాని జంత్రమంత్రి పెట్టి ఏట్లో పారేశాం. చవట దద్దమ్మ, దాన్ని కూడా పారేస్తే పేడ విరగడైపోయేదిగా. అయ్యా మీదంతా ఒకటే స్పీడు. అసలే ఊరంతా గుప్పమంటోంది. మీరు కాస్త ఓపి పడితే తెల్లారి సరికల్ అంతా క్లోజ్ అవుతుంది. అంటే జోగులు గారిని కూలి చేశాడని ఆ ఖైదీ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాణి కూడా కనిపించబోతే దాన్ని కూడా వీడే పొట్టలో పెట్టినా పోలీసులు ఖాయం చేస్తారు. ఒకవేళ కాదని వాడు ఎంత ఇచ్చినా దీనికే సాక్ష్యాలా రుజువులా? ఇక వాడు బతుకున్నంత కాలం జైల్లో పడి ఆడవలసిందే, ఖైదీగా రావాల్సిందే. పార్వతమ్మా వాళ్ళు ఇంకా రాలేదయ్యా. అట్టగా ఇంతకీ మన ఖైదీ సంగతి ఏమైనా తేలిందా? ఖైదీ ఎన్ని చెప్పుకున్నా ఇన్స్పెక్టర్ బాబు వింటం లేదే. ఆ? పైగా జైల్లో కూడా పెట్టారు. అదేం కర్మ, మన ఖైదీ కూనీ చేశాడంటే నేను నమ్మాలి. మన నమ్మకాలు ఎవరికి కావాలి? అమ్మా పార్వతి విన్నావమ్మా? జోగుల్ని కూనీ చేశాడని మన ఖైదీని జైల్లో పెట్టారమ్మా. జోగులు ఇంటి దగ్గర ఏం జరిగిందో చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు సాక్ష్యం చెప్తే తప్ప మన ఖైదీని ఇడిచిపెట్టినట్టమ్మా. పార్వతి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ ఖైదీ గురించేనా? నువ్వు నోరు మెదపు, నిజాన్ని బయట పెట్టకు. నీ భర్తను చంపి నీ బతుకులో నిప్పులు పోసిన వాడి మీద పగ తీర్చుకో. ఇదే మంచి అవకాశం. పార్వతి, నిజం చెప్పకు. నువ్వు ఒక్క మాట చెబితే ఆ దుర్మార్గుడు శిక్ష నుంచి తప్పించుకుంటాడు. వాడు నీకు పసుపు తాడు లేకుండా చేశాడు. అందుకే వాడి మెడకి ఉరితాడు పడని, వాడి పాపం పండని. లేదు, నేను అలా చేయలేను. అయితే ఆ హంతకుణ్ణి రక్షిస్తావా? నీ గుండెలో గూడు కట్టుకున్న పగ తీర్చుకోవా? రాణి వాళ్ల చేతుల్లో ఉన్నంత కాలం, నువ్వు నిజం దాచినంత కాలం వాణ్ణి ఎవ్వరూ రక్షించలేవు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యను? నా పగ కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోవాలా? ఒక అమాయకుడు అన్యాయంగా అంతమైపోవాలా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. పార్వతి, వాణ్ణి క్షమిస్తున్నావా? లేదు, రక్షిస్తున్నా. వాడు పగవాడు, కానీ నిర్దోషి. ఆగు, ఆగను, నేను ఆగను.